మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ నేను సర్తాజ్ మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన 2 సంవత్సరాల కాలంలో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తూ ఉన్నాం. సరే, అది ఫ్రీ బస్ అయినా, రేషన్ కార్డులు అయినా, అట్లాగే ఆర్టీసీ బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 500 క్యారెట్ కావచ్చు, చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా 20,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం. 22,000 కోట్లతోటి ఇందిరమిల్లు కట్టిస్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవే కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాం. సన్నబియ్యం ఇస్తామని చెప్పలే, దాంతోపాటుగా సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పలే, అవి కూడా చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి. మేము బాకీ పడలే. అయినా మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉంటే ఏ పరిస్థితులు అమలు చేస్తూ ఉన్నాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పాలన పుణ్యమాని 75,000 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్నాం సంవత్సరానికి. అంటే నెలకు 600 కోట్లు. మీ నాన్నగారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి 2 జూను 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు మీరు ఎంత కడతా ఉంటున్నాడు అంటే గతంలో 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఎన్నో రకాల అభివృద్ధి జరిగిన తర్వాత కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత ఎన్టీ రామారావు పరిపాలన చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు ఉండే. ఈ 65,000 కోట్ల అప్పుకు అంటే ఆల్మోస్ట్ 90 పైసల వడ్డీ చోటి నెలకు 650 కోట్లు కడతా ఉంది. అంటే ఇయర్లీ ఒక 7,000 కోట్ల రూపాయల దాకా వడ్డీ కడతా ఉంది. మరి మీ 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్లపై 8 లక్షల కోట్లు అయింది కదా అప్పు. అసెంబ్లీ సాక్షిగా నిరూపించడం జరిగింది కదా. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మా మంత్రులు మాట్లాడారు, మేము కూడా మాట్లాడడం, ఛాలెంజ్ విసినాడు. అంటే మరి 75,000 కోట్ల రూపాయల వడ్డీ ఈఎంఎస్ కంతులు కడుతూ 2 సంవత్సరాలు 150,000 కోట్లు కడుతూ కూడా మేము ఇవన్నీ చేసినాం. మా బాకీ కార్డు మీ పోని కేటీఆర్ లెక్క ప్రకారం పోతే మా బాకీ కార్డు 2 సంవత్సరాలదే కదా. మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు ఉంది, అంటే ఇంకా 5 సంవత్సరాల పాటు ఉంది. అయినా మీరు మా బాకీ కార్డుని 2 సంవత్సరాలు ఇస్తున్నారు. మీ బాకీ కార్డు ఎప్పటిది? మీది 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి అంశాలు మళ్ళీసారి ప్రజలకు తెలుసు, మళ్ళీసారి జ్ఞప్తికి చేస్తూ ఉన్నాం మన మీడియా ద్వారా. ఆనాడు దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తున్నారు. నిరుద్యోగ యువకులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేర్లు కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడో 4-5 చోట్ల తప్ప, అది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం, హరీష్ నియోజకవర్గం, కేటీఆర్ నియోజకవర్గం, వాళ్ళకు కాంట్రాక్టర్లు 1,000 కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళ ద్వారా మీరు కట్టించుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు కాలే. మరి 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం మీకు అప్పు చెప్పిన తర్వాత, మిగులు బడ్జెట్ చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు మీరు చేయలే కదా. మరి మీ బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలది? 10 సంవత్సరాల బాకీ కార్డా కాదా? లెక్కనా కాదా? అంటే ఏదో రకంగా ఇంకోటి బుల్డోజ్ అంటారు. మరి బుల్డోజర్ అంటే, బుల్డోజ్ చేయడం అనేది ప్రభుత్వ చెరువుల్ని, కుంటల్ని కబ్జా చేసిన కాడ, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కాడ, అక్రమంగా చేసిన కాడ ప్రజల ఆస్తిని కాపాడేదాంట్లో భాగంగా కొన్ని సంఘటన జరిగి ఉండొచ్చు. అది ఎవరి కోసం? ప్రజల ఆస్తిని కాపాడడం కోసం. మీరు దీన్ని బుల్డోజ్ అంటున్నారు. ఈ బుల్డోజ్ ద్వారా ప్రజల ఆస్తిని కాపాడే కార్యక్రమం జరిగింది. మరొకరు కబ్జా చేయకుండా, భవిష్యత్తులో అక్రమం గురి కాకుండా చేయడం జరిగింది. దీన్ని మీరు బుల్డోజర్ అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థనే బుల్డోజ్ చేసారు కదా. ఒక బుల్డోజర్ కాదు కదా, ఒకరు కాదు, అందరు కదా. కేసీఆర్ చేసి, కేటీఆర్ చేసి, హరీష్ రావు చేసి, సంతోష్ రావు చేసి, కవిత, అందరు బుల్డోజ్ చేస్తారు కదా. ఆ బుల్డోజ్ చేసినందుకైనా ఈనాడు 2 లక్షల కోట్ల అప్పు అయింది. రెండవది, మా బాకీ కార్డు కాదు కేటీఆర్, మీరు బాకీ పడ్డరు ప్రజలకు. మీ బాకీ
మీ బాకీ 8 లక్షల కోట్ల రుణాన్ని ఈ 2 సంవత్సరాలు కట్టిన 1,50,000 కోట్ల వడ్డీ అంటే దగ్గర మొత్తం కలిపి 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు 4 కోట్ల ప్రజలకు అంటే ప్రతి వ్యక్తి పైన మొత్తం జనాభా పైన ఒక్కొక్కరి పైన 2,50,000 రూపాయలు మీరు ప్రజలకు బాకీ పడ్డారు. మీ బాకీ కార్డు 4 కోట్ల బాకీ కార్డు. నీవు ఒక బుల్డోర్ ఒకటి అంటున్నావు, ఒక బాకీ కార్డు అంటున్నావు. అయినా నీవు ప్రస్తావించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ తులం బంగారము 2,200 రూపాయలు మాట్లాడుతున్నావు. ఇంకా మాకు ఉంది, భవిష్యత్తు చేయడానికి ఉంది, ఇంకా మీకు లేదు. ఇంకా మీరు పర్మనెంట్గా బాకీ పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పర్మనెంట్గా బాకీ పడ్డారు, బాకీ కార్డు. మీరు అవినీతితోటి అడ్డగోలుగా వ్యవహారాలు చేసి రాష్ట్రాన్ని ఏ రంగంలో అసలు దేని చూసి మీకు ఓటేయాలి, ఏ లెక్క ప్రకారం మీరు ఓటేయాలి? రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కథ చేసిండ్రు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిండ్రు, కుటుంబ పరిపాలన విచ్చలవిడి చేసిండ్రు, విచ్చలవిడిగా దోపిడీలు జరిగినాయి, విచ్చలవిడిగా కబ్జాలు జరిగినాయి. అందుకని మీరు గొంతు దించి అరుచుకున్నా, నీవు ఎన్ని బాకీ కార్డు అని మాట్లాడినా, ఎన్ని బుల్డోర్ అని మాట్లాడినా, మీ పార్టీని మిమ్మల్ని ఈ జూబ్లీస్ ఎన్నికల్లో జూబ్లీస్ ప్రజలు బుల్డోజ్ చేసి పర్మనెంట్గా కథ చేయబోతారు. థ్యాంక్ యూ. 11వ తారీఖు నాడు జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉంది. ఈ సందర్భంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించడానికి ఉపయోగపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈయన 2019 నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, టూరిజం శాఖ మంత్రి, ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం. ఒక్కసారి ఓట్ల సరళి చూసుకున్నట్టయితే 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52,975 ఓట్లు వస్తే టీఆర్ఎస్ పార్టీ 68,979 తోటి గెలిచింది. ఆనాడు బీజేపీకి 8,517 ఓట్లు వచ్చినాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64,212 ఓట్లు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 80,549 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 25,866 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ తేడాను గమనించినట్టయితే 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 80,549 వచ్చి బీజేపీకి 25,000 వస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి 6 నెలల 3 నెలల గ్యాప్లోనే అదే శాసనసభ నియోజకవర్గానికి లెక్క తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి 64,000 వచ్చినాయి. 25,000 నుంచి 64,000కి పెరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 80,000 ఓట్లు వచ్చినాయి 2023 శాసనసభలో. వాళ్ళ అభ్యర్థి గెలిచినాడు. కానీ పార్లమెంటుకి వచ్చేటప్పటికి వాళ్ళకు ఓన్లీ 18,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఉల్టా పల్టా కుండ మార్పిడి, ఓటు మార్పిడి లాగా ఇది ఆనాడు ఎవిడెన్స్డ్. ఇది తెలంగాణ కోసమో నేను మాట్లాడుతుంది కాదు, ఎన్నికల సంఘం యొక్క డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్నికల ఫలితాలను ఓటర్ వెబ్సైట్లో చూసిన ప్రకారంగా మీకు స్పష్టమైనటువంటి కనబడుతూ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 80,000 సాధించిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల 18,000 ఎట్లయితుంది? 25,000 సంపాదించినటువంటి బీజేపీ పార్టీ 64,000 ఎట్లా పెరుగుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఇది కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్. అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోక్సభ నియోజకవర్గ
పార్లమెంటు సభ్యులు మీరు. ఈ జూబ్లీ హిల్స్ అందులో అంతర్భాగము. మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు, మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇవాళ కేంద్రంలో అధికారం నుండి 12 సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకి ఏం తెలియని అంశం తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇవాళ 2024లో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇవాళ మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్ళకు టీఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాను. కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటాడు, కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందానా అంటాడు. ఇద్దరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా బలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. అటేసినా ఓటు ఇటే, ఓటు ఇటేసినా అటే. ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, మేము కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు. పోయినసారి 25,000 వచ్చినాయి, ఈసారి ఆ నోట్లు తెచ్చుకోగలుగుతావా? లేకపోతే దేన్ని ఛాలెంజ్ చేస్తాం. ఓటు కూడా 6% వస్తే పోల్లా డిపాజిట్ వస్తుంది. మీకు ఆ విశ్వాసం ఉందా? స్థానిక ఎంపీవి కదా, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నావు, కేంద్ర మంత్రివి కదా, డిపాజిట్ వస్తుందా? మేమైతే మాకున్న అంచనాల ప్రకారంగా 3 అంకెలంటే 10,000 కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి గారు మీరు చేసిన నిర్వాహకం, మీరు టీఆర్ఎస్ పార్టీని మొత్తం మీ వ్యవస్థను అప్పచెప్పినటువంటి పరిస్థితులల్లా నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా. చూడండి మీ నాయకులు ఏ విధంగా టీఆర్ఎస్ తోటి లోపాయకారిక ఒప్పందం చేసుకుంటా ఉన్నారో ఆలోచన చేయండి. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కంప్లీట్గా సరెండర్ అయిపోయి వాళ్ళకు పూర్తిగా పోతున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు పార్టీని బతికించుకోవడానికి మేల్కోవాలి. పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న కార్యకర్తలను ఏ విధంగా సమాధి చేస్తూ ఉన్నారో చూడండి. అలా అందుకే దయచేసి కేంద్ర మంత్రిగా గతంలో కేసీఆర్ ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి పూర్తి సహకారం తీసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతునిచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీలో బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇదంతా కూడా కవిత గారు చాలా సందర్భాలు చెప్పారు, ఎప్పుడో విలీనం చేస్తే ప్రతిపాదన ఉందని, మేము కాదు. సో ఇవన్నిటి దృష్ట్యా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకున్నారో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలు వీళ్ళ యొక్క వైఖరిని గమనించి అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ సంస్కృతిలో మా పరిపాలన లేదు. వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో, ఎంతమంది జైలుకు ఇక్కడ అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నా దాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారులుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకొని అంత నియంతృత్వంగా మేము బతుకుతాం, మేము చెప్పిందే నడవాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినారో చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేము ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తాను. అందుకే ఆయన అడిగినా ఏం చేస్తావు, నేను రాజీనామా నేనెందుకు అడగాలి, ఏం చేస్తావు జవాబు చెప్పాలి. బాధ్యత గల వ్యక్తిని అడుగుతాను, నేను ఎల్ఐఎంఎల్ఏనో లేకపోతే
ఊరికే నాకు నేను ప్రశ్నించుకుంటలేను. మీ ద్వారా గౌరవ కేంద్ర మంత్రి, ఆ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే లోక్సభ సభ్యుడు, కేంద్ర మంత్రి, ఆయన నియోజకవర్గంలో 10,000 ఓట్లు కూడా రాకపోతే ఏం ప్రకటన చేస్తావు, ఏం మాట్లాడుతావో ముందే చెప్పు. లేదా మేమేం చేయాలో కూడా చెప్పు. డిపాజిట్ వస్తుందా చెప్పండి. పోయినసారి వచ్చిన 25,000 ఓట్లు అన్న వస్తాయో చెప్పండి. ఇవన్నీ రాకుండా మీరు పార్టీతోటి కుమ్ముకైన ప్రజల కార్యకర్తల ఆరోపణకు ఏం జవాబు చెబుతారో చెప్పండి. ఛాలెంజ్ నేను చేస్తున్నా, రెస్పాండ్ అయినాను గమ్మనండి. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. ప్రజాస్వామ్యానికి సంబంధించి ఎక్కడ కూడా అటువంటి ఆలోచనతోటి మేము ఓటు చోరీకో లేకపోతే ఇతరత్తా పాల్పడే పార్టీ మాది కాదు.